ఏ నాటకాలు వేస్తున్నారు అనేది అతను గత సంవత్సరం తెలుగులో 30 నాటకాలు వేయడం జరిగింది. అలాగే కళా పోషకుడు కళాకారులను పరిచయం చేసే దశలో ముందుండి అందరినీ కూడా తన వంతు ప్రయత్నంగా ఎంతోమంది కళాకారులను పరిచయం చేశారు. అలాగే హైదరాబాద్లో కానీ తర్వాత ఇంకా వేరే తదితర ఏరియాలో కూడా కళను ప్రదర్శించడానికి అతను అవకాశం ఇస్తున్నాడు అందరికీ. అందులో భాగంగానే అతని సేవలు గుర్తించి హైదరాబాదు కళా సంస్థ అయినటువంటి భగవాన్ చరణం కల్చరల్ అసోసియేషన్ వారు సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి అవార్డు మన రవీంద్ర గారికి రావడం మనందరికీ, మన జిల్లా కాదు మన తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. మరి వారి మాటల్లో ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రవీంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి చిన్న విన్నపం. మా అసోసియేషన్ భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ రిజిస్టర్డ్ గడిచిన 25 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తూ చాలామంది కళాకారులను, సాంకేతిక నిపుణులను, సంగీత దర్శకులను, వివిధ రంగస్థల నిర్వాహకులను గౌరవించి వారికి వివిధ రంగస్థల మరి సినీ కళాకారుల పేరు మీద అవార్డులు ఇస్తూ విజయపథంలో నడిపిస్తున్నటువంటి సంస్థ మాది. ఇలాంటి సంస్థకి నేను కార్యదర్శిగా ఉన్నాను. చాలా సంతోషం. ఇవాళ మీ అందరితో మాట్లాడడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లుట్ల ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి కళాకారులకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఉంది రంగస్థల విజయపథం నడిపిస్తూ చాలామంది కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులు, కళాభిమాని, కళాకారులకు ఆరాధ్యులైనటువంటి శ్రీ నెల్లుట్ల రవీంద్ర గారి 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన జనగాం పట్టణంలో చాలామంది కళాకారులు తయారు చేసి ఒకే సంవత్సర కాలంలో సుమారు 30 పౌరాణిక పద్య నాటకాలను సొంతంగా ప్రదర్శింపజేసినటువంటి నెల్లుట్ల రవీంద్ర గారికి ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి పురస్కారాన్ని మేము ఇద్దామని మా సంస్థ అనుకుంది. ఈ కార్యక్రమాన్ని మన జనగాంలోనే వచ్చే నెల జూన్ 20వ తారీఖు నాడు 2026 పౌరాణిక నాటక సౌరభాలు అనేటువంటి ప్రోగ్రాంతో జతపరిచి ఆ రోజు మా అదృష్టం ఏంటంటే నెల్లుట్ల రవీంద్ర గారిది 70వ జన్మదినం కావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి మహానుభావుడు కళాకారులని అక్కున చేర్చుకొని నాటకాలు వేయిస్తూ చాలామందికి నాటకాలు చూపిస్తున్నటువంటి నెల్లుట్ల రవీంద్ర గారిని మా అసోసియేషన్ తరఫున ఎన్టీ రామారావు గారు పురస్కారం ఇద్దామని చెప్పి మా కమిటీ మెంబర్స్, మా ప్రెసిడెంట్ గారు, నేను, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ మేమందరూ అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని త్వరలో అంటే 2026 జూన్ 20వ తారీఖు నాడు పౌరాణిక నాటక సౌరభాలు అనే కార్యక్రమాన్ని జనగాంలో మేము ఏర్పాటు చేసి ఆ సందర్భంలో వారిని ఎన్టీఆర్ పురస్కారంతో గౌరవించుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం. కావున కళాకారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి అలాగే సన్మాన గ్రహీత అయినటువంటి నెల్లుట్ల రవీంద్ర గారిని కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. త్వరలో దీని మీద మీకు ప్రోగ్రామ్ కరపత్రాన్ని కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. వారు మేము చెప్పంగానే ఎన్టీఆర్ పురస్కారం మీకు ఇద్దామని మేము అనుకున్నాం అనేటప్పటికీ ఆయన ఒప్పుకున్నందుకు వారికి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రింట్ మీడియా వాళ్ళకి, కళాకారులకు, మిత్రులకు
ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కోరుతున్నాను. సెలవు. నా పేరు డాక్టర్ పిల్లిటి లక్ష్మీకాంత్ శర్మ, కార్యదర్శి, భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్, యాప్రాల్, హైదరాబాద్.